రైల్వే న్యూ కాలనీ రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగా గల షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఉగాది వేడుకలు. ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని, ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమి వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ధ్యాన మందిర వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు, త్రిపురాన రాంబాబు తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. షిరిడి సాయి ధ్యాన మందిరంలో ఈ విషయాన్ని కమిటీ అక్షరాలా పాటిస్తూ ఎంతో మంది నిర్భాగ్యుల ఆకలి తీర్చుతోంది. గత 14 ఏళ్లుగా నిర్విరామంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అలాగే అటు ఆధ్యాత్మికంగా ఇటు సేవాపరంగా ఈ మందిరం దినదినాభివృద్ధి చెందుతూ విరాజిల్లుతోంది. భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. 2010 మార్చి 16వ తేదీ ఉగాది పర్వదినాన ధ్యాన మందిరంలో భక్తులు పేదల కోసం అన్న సమారాధనను ప్రారంభించారు. తొలుతలో కేవలం గురువారంలో మాత్రమే అన్నదానం చేసేవారు. నాడు కేవలం 10 మందితో ప్రారంభమై నేడు నిత్యాన్నదానంగా మారి ప్రతిరోజు సుమారు 100 మందికి, గురువారాల్లో సుమారు 200 మందికి అన్నదానం చేస్తున్న స్థాయికి ఎదిగింది. ఈ సమయంలోనైనా అన్నార్తులు తీర్చేందుకు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సహకారంతో 24 గంటల పాటు ఆహారాన్ని అందించేందుకు 2 కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొంత ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో భద్రపరిచి ఫ్రిడ్జ్లో మందిరంలో కొలువైన బాబా దగ్గర ఉంచడం వల్ల అవసరమైన వారు ఏ సమయంలోనైనా వీటిలో నుంచి తీసుకుని వారి ఆకలి తీర్చుకుంటారు. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ధ్యాన మందిరంలో ప్రత్యేక పర్వదినాల్లో పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం. ఈ మందిరంలో ఈరోజు ఉగాది సంవత్సరం సందర్భంగా భక్తులకు, దాతలకు, కమిటీ సభ్యులకు, సేవకులందరూ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి భక్తుడు ఓ పాలు ప్యాడ్ కానీ, లేదంటే పెరుగు కానీ, పంచామృతాలు కానీ వారు స్వయంగా తెచ్చుకొని వారు స్వయంగా స్వహస్తాలతోటి బాబావారికి అభిషేకం చేసుకునే అవకాశం ఈ మందిరంలో కలజూడడం జరిగింది. ఈ అవకాశం ఇలాగ ఎక్కడా ఉండదండి, ఈ ఒక్క మందిరంలో జరుగుతుంది జిల్లాలో. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం మహాన్న ప్రసాదం నిర్వహించబడుతున్నాం. గత 14 సంవత్సరాల నుంచి ఈరోజు ఉగాది సందర్భంగా 12:30 నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మహాన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణం ఉంది. పంచాంగ శ్రవణం తర్వాత బాబా గారి భజన నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్తూ కోరుతున్నాం. అలాగే పేదవాళ్ళకి అంటే వృద్ధులకు ప్రతి నెల పెన్షన్ రూపంలో ఒక 20 మందికి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఈ గుళ్ళో నిర్వహించబడుతున్నాయి. ఈ మందిరం నిర్మించి ఈ దసరాకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే 14 సంవత్సరాల నుంచి మహాన్న ప్రసాదం నిర్వహించబడుతున్నాం. బాబాగారి మహాన్న ప్రసాదం. ఈ ప్రసాదానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ ఇంకా ఎక్కువ అందజేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు అంటే ప్రతి గుళ్ళోనూ మధ్యాహ్నం ఏదో పెడతారు. అలా కాదు, ఇక్కడ 24 hours అంటే 24 గంటలు ఇక్కడ ప్రసాదం ఆకలిగా ఉన్నవారికి అందుబాటులో ఉంచుతాము. ఏ సమయంలో వచ్చినా సరే ఇక్కడ అన్నప్రసాదం అందజేయడం జరగబడుతుంది. రాత్రులు తలుపులేసి ఉన్నా పిలిస్తే ఎవరో తీస్తారు. ఆ ఫ్రిడ్జ్లో అన్నం ప్యాకెట్లు ఉంటాయి. ఆకలిగా ఉన్నవారు ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం చేసుకొచ్చాను. అలాగా Ya, pues, ¿dónde queda?
आनंदकर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धारण्यं समर्पयामि जय बोलो गणेश महाराज की जय కరగట్టుకొని నమస్కారం చేసుకోండి అలాగే మనం చేసేది అంగారు కొన్ని కుజుడు ఉపద్రవాలు కూడా అంటారు రండి 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 కూరేస్తున్నాను బాబు ఆఫీస్ ఆఫీస్ మీరే స్వామి సంవత్సరంగా సరదాగా మమ్మల్ని ఆనందింపజేయాలి అని చెప్పేసి ఆశ్రయించ మఖ ఉబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం గరిష్ట శతవిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవత్స్యో జన్మ నక్షత్ర జన్మరాశి విశాఖ నామరాశి విశాఖ నామాంశ విశాఖ రాజముఖే రాజద్వారే సర్వదా నమామి సరం లగ్నం రాయనామ క్షదామి సమహరమేవాభినామం దదాధనేనో దరపురం నమస్తే జనామోదరం నమామి సర్వస్రాయనామ అజన్మార్థమేవం ఫలం బ్రహ్మణాకరమేవం ఇందులో జాతక రీత్యా రాసే పట్టాలు ఒక 20% శని ఈ సంవత్సరం శని మంత్రముల చేత వర్షము తక్కువై అంతము కూడా తక్కువ ప్రజలు దుర్మార్గులకి పీడకూడదు చాలా జలచోరని భావం ప్రజలు దానమాన ప్రాణాన్ని కలిగి ఇందుకు కాన దాన్యాధికారులు కలిగిన అలాగే సైన్యాధిపతి కూడా శని సేనాధిపతి శని ఉండడం వల్ల రాజులకి యుద్ధములు ఇందు సైన్యములు సిద్ధులు ప్రజలు న్యాయములు నల్లని ధాన్యము నల్లని భూములు
వర్షములు సామాన్యం దొంగలు అగ్ని రోగముల వలన పేద ఆహార ధాన్యముల ప్రత్యాపనం రాజకీయ ఒడిదుడుకులు ప్రజా సంక్షోభములను నల్లని భూములు నల్లని ధాన్యములు హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.